హాయ్ అండి. చూడండి, ఈరోజు మా తోటలో తోటకూర హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది గ్రీన్ కలర్ చూడండి, రెడ్ తోటకూర, రెడ్ గ్రీన్ అన్ని ఉన్నాయండి. ఏవేవి హార్వెస్ట్ చేద్దామో చూద్దాం రండి. అంతా రెడ్ తోటకూర అండి. ఇవన్నీ విత్తనాలు కూడా మేమే రెడీ చేసుకుంటామండి. 2-3 మొక్కలు విత్తనాల కోసం ఉంచేస్తాం, అవి చూపిస్తాను రండి. ఇవి రెడ్ తోటకూర కొన్ని మొక్కలండి, విత్తనాల కోసం వదిలేసామండి. ఈ విత్తనాలు మళ్ళీ తీసేస్తూ అక్కడక్కడ జల్లేస్తూ ఉంటామండి. అవి మళ్ళీ న్యాచురల్ గా వచ్చేస్తూ ఉంటది. ఎక్కడ చూసినా ఆకుకూరలేనండి తోటలో మటుగా. ఇప్పుడు గ్రీన్ తోటకూర, అలాగే ఈ మామిడి చెట్టు కింద తోటలో అక్కడక్కడండి విత్తనాలు ఉంచుకుంటాం కదా, అలా వాటరింగ్ చేసేటప్పుడు కొంచెం అలా వేసేస్తూ ఉంటాము. ఎక్కడ కావాలంటే అక్కడ తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర అలా వస్తూనే ఉంటుందండి మా తోటలో. చూసారా అండి, ఇది గ్రీన్ తోటకూర. అలాగే దీని సీడ్స్ అండి, కొంచెం పెద్ద మొక్కలు అయ్యాయి అంటే ఇంకా అసలు ఎక్కువ వస్తుంది కదండి. కొన్ని అయితే విత్తనాల కోసం ఉంచేస్తున్నాం. ఇక మళ్ళీ విత్తనాలు ఇలా తీయటం, ఇలా జల్లేయడం, వాటర్ వచ్చేటప్పుడు అది స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ మాకు ఆకుకూర వస్తూనే ఉంటుందండి. ఇవన్నీ కూడా మేము విత్తనాల కోసం సేవ్ చేసామండి. కొన్ని స్టోర్ చేస్తాం, కొన్ని అక్కడక్కడ వేసేస్తుంటాం. మళ్ళీ ఇంకా పెద్ద మొక్క అయిందంటే దాన్ని వదిలేస్తూ ఉంటాం. అలాగే ఆకుకూరలతో పాటు కొన్ని రకాల వంకాయలు ఉన్నాయండి, అవి కట్ చేద్దాం. చాలా పెద్ద సైజ్ అండి వంకాయలు, చాలా టేస్టీగా ఉంటాయి కాయలు. ఇవి ఈ గ్రీన్ ప్లస్ ఈ వైట్ కూడా ఉన్నాయండి. ప్రెసెంట్ ముళ్ళు వంకాయ కూడా ఉన్నాయి. మొత్తం 3-4 రకాలు వేసుకున్నామండి మొత్తం. ఇవి ఇలా ఎల్లో వచ్చేస్తున్నాయి కదా, ఇవి మళ్ళీ విత్తనాల కోసం సేవ్ చేసుకుంటామండి. మార్నింగ్ మళ్ళీ మేము కట్ చేసి తీసుకెళ్తాం. వైట్ కలర్, ఇది గ్రీన్. వైట్ వంకాయ అండి ఇవి. ఇవి కూడా మంచి టేస్టీగా ఉంటాయండి. ఈ గ్రీన్, వైట్ రకాలు. ఈ అంతా వైట్ కలర్ అండి. రౌండ్ అండి, గ్రీన్ లోనే రౌండ్ వంకాయ ఇంకా టేస్ట్గా ఉంటుందండి. కానీ చెట్టు పట్టుకోవడానికి ఫుల్ గా ముళ్ళులు అనిపిస్తుంది కానండి. చూడండి, ఇది ముళ్ళు వంకాయ, బ్లూ కలర్ లో ఉంటది. కొంచెం వైట్ షేడ్ కూడా వస్తుంది, బ్లూ వైట్ షేడ్ లో కూడా వస్తుందండి. ఇది ముళ్ళు వంకాయ అండి. చూడండి, వంకాయ పైన కూడా ముళ్ళులు ఉంటాయి. చూడడానికి కష్టంగా ఉంటుంది, తెంపడానికి కూడా కష్టంగా ఉంటుంది, కానీ రుచి చాలా బాగుంటదండి. ఎక్కువ మా ఊర్లోనే చూస్తున్నానండి. అంటే మార్కెట్ లో ఇంత మరీ పెద్ద పెద్ద ముళ్ళులతో అయితే ఎవరు తీసుకురారు, కానీ ఇది చాలా బాగుంటదండి. ఈ విత్తనాలు కూడా మేము సేవ్ చేసి అందరికి పంచుతూ ఉంటాం. చూడండి, కేజీ జామి 2 కాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామండి. నోరు ఊరుతుంది. ఇదిగోండి, ఇది కేజీ జామ, 2 కాయలు అయితే వచ్చాయండి. చూడండి, కేజీ అంటే ఇంకా అలాగే ఉన్నాయి. కాయతో అయితే ఇది కొనలేదండి, మామూలు చెట్టు తీసుకున్నాము, వాడి మీద నమ్మకంతో. కేజీ జామే వస్తుంది. చాలా పెద్ద జాంకాయలు వచ్చాయండి, చాలా సైజ్ అండి. చాలా కేజీ జామ్ అంటే కేజీ జామ్ లాగా ఉంటుంది. చాలా పెద్ద సైజ్, టేస్ట్ కూడా సూపర్ అండి. వచ్చేది ప్రతిదీ కూడా ఇంత పెద్ద జాంకాయనే వస్తుంది. మంచి టేస్ట్ ఉండండి. ఎండ ఎక్కువైందండి, ఇంకా హార్వెస్ట్లు అన్ని చేసి ఒక మామిడి చెట్టు షెల్టర్ కిందకి వచ్చాం. ఇకండి రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర, కేజీ జామ 2 హార్వెస్ట్ చేసాం కదండి, ఒకటి తినేసాం ఆకలేసి. వంకాయలు చూడండి, ఇది రౌండ్ గ్రీన్, ఇది రౌండ్ బ్లాక్, పొడుగులో ఇది వైట్ అండి. అలాగే ఇది గ్రీన్, ఇది రౌండ్ లో 2 లైట్ కలర్స్ వస్తాయి. ముళ్ళు వంకాయ కూడా చూడండి, దీనిపైన ముళ్ళు కూడా ఉన్నాయి. ఇది చాలా రుచిగా ఉంటదండి కూర. కాకపోతే మొక్క పెంచడం కూడా దాని చుట్టుపక్కల వెళ్ళలేము, అలా ఉంటుంది. ఇకండి ఈ రోజు అయితే హార్వెస్ట్ మా ఊర్లో, మా గార్డెన్ లో, తోటలో హార్వెస్ట్ ఇది. సరే కదండి, ఈరోజు మా తోటలో కొంత అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి. ఆకుకూరలు, కూరగాయలు మొత్తం హార్వెస్ట్ చేసుకున్నాం.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. మీ సత్య గార్డెన్. జై హింద్.